హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఉక్కుపాదం మోపుతూ అసెంబ్లీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మన అందరికీ తెలుసు, అసెంబ్లీలో మీడియా పాయింట్ అనేది ఒకటి ఉంది. అక్కడ ప్రతి నాయకుడు వచ్చి ఎవరైనా సరే మీడియాను ఉద్దేశించి మాట్లాడవచ్చు. మీడియాకు తమ చెప్పదలుచుకున్న సందేశాన్ని కానీ దాని భావాన్ని కానీ వ్యక్తీకరించవచ్చు. ఇంతవరకు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు కానీ లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినప్పుడు కానీ లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు మాధ్యమ మార్గంగా ఉండేటువంటి మీడియా పాయింట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరైనా మాట్లాడవచ్చు, ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. అలా మాట్లాడిన దాన్ని వార్తా సంస్థలు లేదా వార్తా పత్రికలు, వార్తా ఛానళ్ళలో ప్రచారం అవుతూ ఉంటాయి. ప్రజలకును ప్రజా నాయకులకును మధ్యగా ఉండేటువంటి మీడియా మధ్య మార్గంగా ప్రజల తరపున ఇచ్చేటువంటి వాయిస్ వినిపించేటువంటి మీడియాపై ఆంక్షలు విధించడం, అది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనూ మీడియా గొంతు నొక్కేలా చేసినటువంటి ఉక్కుపాదం. అక్కడ మీడియా పాయింట్ వద్ద ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడేది ఏదైనా సరే రికార్డెడ్గా ఉండాలి, కానీ లైవ్ కార్యక్రమాలు అక్కడ పెట్టకూడదంటూ ఆంక్షలు విధిస్తున్నట్టు తెలుస్తుంది. లైవ్ అయితే ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా, వీడియో రికార్డింగ్ అయితే అభ్యంతరాలు ఉండవా, ఇది ఎక్కడి సోద్యం అంటూ కూడా జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రతిపక్ష పార్టీలు కాకుండా అధికార పక్షం ఏదైనా మాట్లాడవచ్చు. అధికార పార్టీ మాట్లాడుతున్నప్పుడు లైవ్లు ఇచ్చుకోవచ్చా? ఇదేంటి విడ్డూరము? ఇది గతంలో ఆంధ్రుల పాలనలో, సీమాంధ్ర పాలనలో కూడా లేదు ఈ విధమైన విధానం. ఇంకా చెప్పాలంటే స్వతంత్ర పోరాట సమయంలో కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఎన్ని మీడియా ఆంక్షలు పెట్టకున్నాలే. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచిత్రమైనటువంటి రూల్స్ ముందుకు తీసుకొస్తుంది. మేము నామరూపాలు కూడా చేస్తా, గొంతు నొక్కేస్తా అంటూ ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష నాయకుల్ని బెదిరిస్తున్న తీరు చూస్తున్నాం. ఇప్పుడు నిన్నటిదాకా ప్రజాప్రతినిధులను, ప్రజాస్వామ్యాలను ఉక్కుపాదం మోపినటువంటి ఈ ప్రభుత్వం నేడు మీడియాను కూడా ఈ విధంగా ఆంక్షల రూపంలో కట్టడి చేయాలని ప్రయత్నం చేయడం నిజంగా కూడా సిగ్గుచేటు. మీడియాని ప్రజల తరపున మాట్లాడి మీడియాను గొంతు నొక్కితే రేపు పొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆల్రెడీ మీడియా సంస్థలు కొందరికి వార్నింగ్లు వెళ్తున్నాయి కూడా తెలుస్తున్నాయి. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నారు అంటున్నారు. వాళ్ళు రాస్తుంది ప్రభుత్వానికి కాదు, పార్టీ విధానాలకి, పార్టీ పనితీరుకు అని మాత్రం కూడా వీళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళు మాత్రం వినకుండా మీరు సక్రమంగా ఉండాలంటే భవిష్యత్తులో ఇలాంటి రాయకూడదంటూ కూడా నర్మగర్భంగా బెదిరింపులు చేస్తున్నారు కూడా కొన్ని మీడియా సంస్థలు, మీడియా వ్యక్తులు కూడా బహిరంగంగా చెప్తున్నటువంటి భయం చూస్తున్నాం. ఇదంతా ఒకవైపు అంటే ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజా దేవాలయం అంటాం, ప్రజా ప్రతినిధులు అందులో కూర్చొని ప్రజల గొంతుకుని అక్కడ మాట్లాడుతుంటారు, ప్రజల తరపున ప్రశ్నిస్తుంటారు. ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలు ఏమున్నాయి, ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు ఏంటి అంటూ కూడా అక్కడ ప్రజాప్రతినిధుల సభలో చర్చలు జరిగిన తర్వాత వాటికి తగినటువంటి నిధుల కేటాయింపులు కానీ, అవినీతులు జరిగినప్పుడు ప్రశ్నించడం కానీ జరుగుతూ ఉంటుంది. అదంతా కూడా అసెంబ్లీ హాల్లో లోపడుకున్నటువంటి పనితీరు విధానం. కానీ బయటికి వచ్చిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోనే ఆయా ప్రతినిధులు తమ భావ వ్యక్తీకరణ చేయడానికి, తన భావాలని, సందేశాలను వ్యక్తీకరించడానికి ఆ మీడియా పాయింట్ అనేది ఉంటుంది. అక్కడ కూడా ఈ భావ స్వేచ్ఛ లేకుండా ఇక్కడ కట్టడి చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద మీడియాను కూడా తన కంట్రోల్ తీసుకోవాలని, ఉచ్చాధిపత్యం చేయాలని, మీడియాను తన కంట్రోల్లో, కనుసన్నల్లో ఉండాలని, తను చిటికేస్తేనే పని అవ్వాలని, చిటికేస్తేనే కనుసైకిల్తో పని చేసుకోవాలని అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి గారు. ఈ విధానానికి కాదంటూ కూడా మీడియా ప్రతినిధులు వాపోతున్నారు. మొత్తం మీద మీడియాని కంట్రోల్ పెట్టుకోవాలని చూసుకోవాలన్నా, మీడియాని ఒత్తాలని చూసినా, మీడియాను తొక్కాలని చూసినా కూడా అసలు ప్రజానాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్ప్రింగ్ని ఏ విధంగా అయితే గట్టిగా ఒత్తితే, అదుపు పట్టుకుంటే అది చిమ్మి స్ప్రింగ్ ఏ విధంగా ముఖం పగిలేలా చిల్లుతుందో ఆ విధంగానే మీడియాను అణగదొక్కాలని, మీడియాపై ప్రెస్పై ఆంక్షలు విధించాలని చూసిన మహామాయ నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు. ఆనాడు ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ విధంగా అయితే మీడియా మీద ఆంక్షలు విధిస్తే ఆ తర్వాత ప్రజలు ఏ విధంగా తిరగబడి తీర్పు ఇచ్చారో, ఈరోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే మీడియా మీద ఆంక్షలు పెట్టడం నిజంగా కూడా సిగ్గుచేటు. మరి చూద్దాం, వేచి చూద్దాం. ఇది మౌఖిక ఆదేశాలన్నా, వ్రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తారా? రేపు నిర్ణయం ఎలా ఉండబోతుందో కూడా మనం వేచి చూద్దాం.